సో కుకట్పల్లి సహస్ర అనే బాలిక కేసు ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికి తెలిసిందే. అలాంటిది సుమారు 21 కత్తి పోట్లతోటి కిరాతకంగా ఆ బాలికనైతే చంపారు. సో ఈ నేపథ్యంలో అంటే ఈ హత్య జరిగి సుమారు 4 నుంచి 5 రోజుల వరకు అయితే అవుతుంది. కాకపోతే పోలీసులు అయితే ఛేదించలేని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే గనక దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఎవరైతే ఈ సహస్ర అనే బాలికను చంపారో ఆ ఒక బాలుడు 10th క్లాస్ బాలుడు అయితే కిరాతకంగా హత్య చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే సహస్ర తల్లిదండ్రులు ఎప్పుడైతే బయటికి వెళ్లారో ఈ 10వ తరగతి చదువుతున్న బాలుడు పక్క అపార్ట్మెంట్ లో దాక్కున్నట్టు తెలుస్తుంది. అలాంటిది వీళ్ళు బయటికి వెళ్ళంగానే ఈ అపార్ట్మెంట్ లోకి సహస్ర ఉన్న ఇంట్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో హుండీలో అంటే హుండీలో ఉన్న 80,000 రూపాయలు దొంగతనం చేసి పారిపోతుండగా సహస్ర చూసినట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలోనే ఒక్కసారి తన తల్లిదండ్రులకి నేను చెప్తాను అని చెప్పడంతో ఒకేసారి సహస్ర మీద అంటే గొంతు నులిమి చంపడానికైతే ప్రయత్నం చేశాడు. అని అలాగే 15 సార్లు కత్తిపోట్లతోటి పొడిచి మరి కిరాతకంగా చంపినట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో మళ్ళీ చనిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మరి గొంతు నుమిలి గొంతు మీద పొడిచి చంపినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే ఫైనల్ గా కేసుకి సంబంధించిన మిస్టరీ అయితే వీడింది. అండ్ అలాగే ఎప్పుడైతే అంటే ఇదైతే మొత్తం జరిగిన వ్యవహారం అంతా కూడా పక్క ప్లాన్ తోనే బాలుడు అయితే చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒక పేపర్ మీద కూడా హౌ టు గో హోమ్, హౌ టు ఓపెన్ ద గ్యాస్, హౌ టు ఓపెన్ ద హుండీ అంటూ కూడా ఒక పేపర్ మీద అన్ని రాసుకొని పక్కాగా వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఒక 10వ తరగతి చదువుతున్న అబ్బాయికి ఇంత ఇలాంటి క్రిమినల్ మైండ్ ఎలా వచ్చింది? అంటే దీనికి సంబంధించి కేవలం డబ్బుల కోసమే ఆయన ఇలాంటి చేశాడా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా అక్కడ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చూసినట్టు తెలుస్తుంది. అలాంటిది ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులకు అయితే చెప్పారు. సో సీరియస్ గా తీసుకున్న ఎస్ఓటి పోలీసులు అయితే కేసులు ఛేదించారని చెప్పొచ్చు. అయితే మొదట చూసుకుంటే గనక సహస్ర తమ్ముడితో క్రికెట్ ఆడుకోవడానికి వచ్చానంటూ కూడా కొంచెం అంటే అవకతవక ఆన్సర్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేశారని చెప్పొచ్చు. అలాంటిది పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ చేసినప్పుడు అక్కడ తెచ్చుకున్న కత్తి కానివ్వండి, లేకపోతే ఆ లెటర్ కానివ్వండి, అండ్ ఆ రక్తపు మడుగుల్లో ఉన్న బట్టలు అన్ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సో ఫైనల్ గా ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడైతే ఇంత కిరాతకంగా సహస్రాన్ని హత్య చేశాడని చెప్పొచ్చు. అలాంటిది అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి లెటర్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కుకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసుల కీలక పురోగతిని సాధించారు. ఎస్ఓటి పోలీసుల దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్టు ఆధారాలతో గుర్తించారు. సో పోలీసుల వివరాల ప్రకారం బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడు. సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులు దొంగతించాలని ప్రయత్నించాడు. అలాగే అంతకు ముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను హౌ టు ఓపెన్ ద డోర్, హౌ టు బ్రేక్ ద హుండీ, హౌ టు ఎస్కేప్ ద హౌస్ అని ఇంగ్లీష్ లో రాసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. సో సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్క బిల్డింగ్ నుంచి ఇంట్లోకి చేరుకున్నాడు. హుండీని పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతన్ని చూసింది. దాంతో భయపడిన బాలుడు దొంగతనం విషయం తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర హెచ్చరించగా తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై పొడిచాడు. అంతటితో ఆగకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడు. సో హత్యానంతరం బాలుడు పక్క బిల్డింగ్ లోకి దాదాపు వెళ్లి 15 నిమిషాలు దాక్కున్నాడు. సో నేపథ్యంలో టోటల్ హైదరాబాద్ ని సంచలనం రేపిన ఓ సహస్ర హత్య కేసు అయితే ఇప్పుడు విస్తృతి అయితే వీడినట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు ఇంత పెద్ద దారుణానికైతే ఒడిగట్టాడని చెప్పొచ్చు. అయితే కేవలం 80,000 రూపాయలు దొంగతనం చేయడానికి వచ్చాడు. అలాంటిది ఎప్పుడైతే సహస్ర అబ్జర్వ్ చేసిందో, అంటే ఎప్పుడైతే తన తల్లిదండ్రులకు చెప్తానని చెప్పిందో, ఈ నేపథ్యంలో తను ఒక్కసారిగా సహస్ర గొంతు నుమిలి సుమారు 18 సార్లు కత్తితో పోట్లు పొడిచినట్టు తెలుస్తుంది. సో మరోసారి చనిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గొంతుపై పొడిచి కిరాతకంగా హత్య చేశాడని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో హత్య చేసిన తర్వాత సుమారు 15 నిమిషాల పాటు పక్క బిల్డింగ్ లో కూడా దాక్కున్నట్టు తెలుస్తుంది. సో ఈ వ్యవహారం అంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చూసినట్టు తెలుస్తుంది. సో వ్యవహారం చూసిన తర్వాత అతను ఎస్ఓటి పోలీసులకు అయితే చెప్పాడు. అండ్ అలాగే ఏదైతే ఇన్సిడెంట్ ఉందో టోటల్ పక్క ప్లాన్ తో చేశాడు. అంటే టోటల్
పేపర్ మీద అంటే 15 సంవత్సరాల బాలుడు ఒక పేపర్ మీద హౌ టు గో హోమ్, హౌ టు బ్రేక్ ద హుండీ, హౌ టు ఎస్కేప్ ద హోమ్ అని చెప్పేసి అంటూ కూడా డీటెయిల్స్ మొత్తం రాసుకొని పక్క ప్లాన్ తో చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఒక 15 సంవత్సరాల బాలుడు ఇంత కిరాతకమైన ఇంత వైలెంట్ మైండ్ ఎలా వచ్చిందంటూ కూడా ఇప్పుడు కేసు అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ వ్యవహారాన్ని గమనించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో ఎస్ఓటి బృందం బాలుడు చదువుతున్న స్కూల్ కి వెళ్లి విచారణ జరిపింది. మొదట్లో అతడు నోరు విప్పకపోవడంతో పోలీసులు అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో పోలీసులు రాసిన లెటర్, హత్యలో వాడిన కత్తి, రక్తపు మచ్చలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చివరకు అన్ని ఆధారాలతో బాలుని అదుపులోకి తీసుకొని మరింత విచారణ కొనసాగిస్తున్నారు. అలాంటిది ఏదైతే పక్కా ప్లాన్ తో హత్య చేశాడో ఈ బాలుడు, ఆ బాలుడి వ్యవహారం అంటే ఇదంతా వ్యవహారం అంతా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అబ్జర్వ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఎస్ఓటి పోలీసులకైతే చెప్పాడు. అండ్ అలాగే దానికి సంబంధించిన అంటే వివరాలు కూడా పోలీసులు సీరియస్ తీసుకొని వాళ్ళు దర్యాప్తు చేశారని చెప్పొచ్చు. ఆ దర్యాప్తులో కూడా ఆ బాలుడు అంటే కొన్ని వేరే వేరే ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అంటే సహస్ర యొక్క తమ్ముడితో క్రికెట్ ఆడడానికి వచ్చానో లేకపోతే వేరే విషయాలు డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడని చెప్పొచ్చు. కాకపోతే పోలీసులు వాళ్ళ స్టైల్లో దర్యాప్తు చేయడం తోటి ఫైనల్ గా దీనికి సంబంధించిన న్యూస్ అయితే రివీల్ అయిందని చెప్పొచ్చు. ఆ బాలుడు తెచ్చుకున్న కత్తి కానివ్వండి, లేకపోతే ఆ రాసిన లెటర్ కానివ్వండి, లేకపోతే రక్తపు దుస్తులు కూడా అన్ని పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సో ఫైనల్ గా అంటే 3-4 డేస్ నుంచి నిజంగానే పోలీసులకు ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు ఈ కేసు. అంటే ఎన్నో మర్డర్స్ జరిగాయి, ఎన్నో కేసులు జరిగాయి. అలాంటి అన్ని సీసీ కెమెరాస్ చెక్ చేసినా కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఒక క్లూ దొరకలేదు. అలాంటిది ఎంతో మంది అనుమానితులను కూడా వాళ్ళు దర్యాప్తులో తీసుకున్నారు. అలాంటిది ఒక 10th క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి ఈ విధంగా పక్కా ప్లాన్ తో చేయడం ఇప్పుడు నిజంగానే హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా అయితే ఇప్పుడున్న న్యూస్ ప్రకారం చూసుకుంటే గనక 80,000 రూపాయలకైతే దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే పక్కాగా ప్లాన్ అంటే ఆ లెటర్ ఎందుకు రాశాడు, కేవలం డబ్బుల కోసమా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా అనే దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. సో అలాంటివి టీనేజర్స్ కి చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరుగుతుంటాయి. కాకపోతే ఒక చిన్న బాలిక అని చెప్పొచ్చు, అంటే ఒక 10 సంవత్సరాలు ఉన్న బాలికపై ఇలాంటి జరగడం నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఫైనల్ గా దీనికి సంబంధించి మిస్టరీని అయితే వీడారు. అండ్ అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఆ బాలుని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏంటో చూడాలంటే ఒకసారి వేచి చూడాల్సిందే.